ఇక ఏరు కామని మన జంట పేరు ప్రేమి అయ్యేలా చూడు సక్కగా ఇలా ఇలా ముచ్చటాడగా రామ సక్కగా అలా అలా ఆడి పాడగా ఎన్నెన్ని ఆశలు ఎన్నెన్ని ఊహలు మెలేసుకున్న కొంగుముళ్ళలో ఎన్నెన్ని నవ్వులు ఇంకెన్ని రంగులు కలిసుకున్న కొంటి కళ్ళలో ఏంటండి కొత్తగా చూస్తున్నారు? నాకెందుకో కొత్తగానే కనిపిస్తున్నావు సీత. ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? శకుంతలాదేవి గారికి మనం అంటేనే పడదు. ఎలాగైనా పెళ్లి ఆపాలి అనుకుంది. ఊరి జనం ముందు అవమానం పాలు చేద్దాం అనుకుంది. అలాంటి మనిషికి లోపలికి తీసుకెళ్లి ఏం చెప్పావు సీత? ఎందుకు తనే అక్షంతలు వేసి దగ్గరుండి పెళ్లి చేసింది? నిజం చెప్పానండి. ఏంటా నిజం? ఇంతవరకు మీకు కూడా తెలియని నిజం. నాకు కూడా తెలియని నిజమా? అంటే శకుంతలాదేవికి తన కూతురు బ్రతికే ఉందని చెప్పాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసని చెప్పాను. ఏంటి సీత ఇదంతా? ఆవిడ కూతురు బతుకుండటం ఏంటి? తనెవరో నీకు తెలియటం ఏంటి? అసలు శకుంతల పగే మావయ్య గారు మోసం చేశారు అనే దానికన్నా ఎక్కువ తన కన్న బిడ్డ తనకి దూరమైందని. ఆ మాట నాతో అంటే నేను ఆరా తీసి ఆ కూతురు ఎవరో తెలుసుకున్నాను. నిజంగా ఇదంతా వింటుంటే నాకు చాలా షాకింగ్గా ఉంది సీత. ఇంతకీ శకుంతల బిడ్డెవరు? మీరు నిందలు పడుతూ ఒక అన్నగా అండగా ఉన్న మీ చెల్లెలు మంజుల. ఏంటి సీత నువ్వు చెప్పేది? అవునండి. మంజులకు 6 ఏళ్లున్నప్పుడు మీ నాన్నగారు మీకు అప్పగించిన అమ్మాయే ఆ శకుంతల కూతురు. ఇదంతా నువ్వెలా తెలుసుకోగలిగావు? గుళ్ళో మావయ్య గారి స్నేహితుడు మాధవరావు గారు అనుకోకుండా నాకు పరిచయం అయ్యారు. నారాయణగం హరిం. మాధవరావు గారు, ఈమె సీత గారు, భూపతి గారి పెద్ద కోడలు. శకుంతల కూతురుకు సంబంధించిన పక్కా ఆధారాలు నాకు దొరికాయమ్మా.
పెట్టిన ఈ చీర ఉన్నాయి. వీటిని నా దగ్గరే అట్టిపెట్టానమ్మా. శకుంతలను నమ్మించడానికి ఇవి నీకెంత ఉపయోగపడతాయో నాకైతే తెలీదు. తీసుకో అమ్మా. మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదండి. ఇవి చూడగానే గతం తాలూకు ఛాయలేవి గుర్తొచ్చినా తన మాతృత్వం వల్ల పగ చల్లారినా మంచిదే కదండి. అది నిజమేనమ్మా. మీరు నాకు చాలా పెద్ద మేలు చేశారు. నేను దీనిని ఎప్పటికీ మర్చిపోలేనండి. భూపతి స్నేహితుడిగా మీ కుటుంబం పట్ల ఇది నా కర్తవ్యమమ్మా. ఇదే కాదు, నీకింకే సహాయం కావాలన్నా నన్నడుగు. మీరు బాగుండడానికి నేనేమైనా చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. చిన్నప్పుడు శకుంతలదేవి తన కూతురు మెళ్ళో వేసిన చెయ్యిని ఆధారంగా చూపించానండి. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు సీత? మావయ్య గారికిచ్చిన మాట కోసం మీరు జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాల్లేదు. అలాంటిది మీ పరువు కాపాడడం కూడా భార్యగా నాకు ముఖ్యమండి. పూర్తి ఆధారాలు దొరికే వరకు మీకు చెప్పి బాధ పెట్టదలుచుకోలేదండి. అందరికీ తెలియడానికి కూడా ఇష్టపడలేదు. శకుంతలదేవికి మంజులని అప్పగించేంతవరకు మీ పరువు పోకుండా అవకాశాన్ని బట్టి మిగిలిన వాళ్ళకి చెప్పాలని ఆలోచించుకున్నాను. మంజులను చూపిస్తే తన బిడ్డేనని శకుంతలాదేవి నమ్ముతుందంటావా? బిడ్డ తల్లిని గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ తల్లి తన బిడ్డని తప్పకుండా గుర్తుపడుతుంది. సీత, ఎవరిదో నా ఇల్లు? నీ ఇల్లే. నా ఇల్లా? అవును మంజుల. బుడిబుడి అడుగులు వేసుకుంటూ జ్ఞాపకాలు పెనవేసుకుంటూ ఈ ఇంట్లో ఎదగాల్సిన నువ్వు నీ ఇంటికే వయసు ఎదిగాక రావటం నిజంగా దురదృష్టం. ఇక నుంచి నువ్వు పెళ్ళయ్యే వరకు ఉండాల్సింది ఇక్కడే. నిన్ను మీ అమ్మకి అప్పగించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను కన్న తల్లి నిన్నెప్పుడెప్పుడు చూస్తానని ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటుంది. రా వెళ్దాం.
సీత వచ్చావా? హ, ఏది నా కన్నబిడ్డను చూపిస్తాన్నావుగా? ఏం సీత, ఎక్కడుంది నా కూతురు? బయటుందా? బయటుందా? చెప్పు సీత. సీత, సీత, నా పేగు బంధాన్ని చూడాలని నా మనసు తాతలాడుతోంది. నా బిడ్డ ఏది సీత? ఎక్కడా? అయినా అయినా తనే నా కూతురని నేనెలా తెలుసుకోవాలి? మీరు టెన్షన్ పడకండి శకుంతలాదేవి గారు. తల్లి ఒడిలో పెరగని బిడ్డ అమ్మని గుర్తుపట్టలేకపోయినా పేగు పంచుకొని పుట్టిన బిడ్డ కనపడగానే తెలియకుండానే తల్లి మనసు చలించిపోతుంది. నేను మీకిచ్చిన మాట ప్రకారం మీ కూతుర్ని అప్పగించాలనే వచ్చాను. తీసుకొచ్చావు సీత? ఎక్కడుంది? కార్లో ఉందా? నేనే వెళ్ళి స్వాగతం పలికి తీసుకొస్తాను. అవసరం లేదండి. ఏ సీత? మంజులా, వచ్చేసావా అమ్మా? మీ అమ్మ దగ్గరకు వచ్చేసావా? ఇన్ని రోజులు నా ఆవేదన, నా ఒంటరితనం అవన్నీ నిన్ను చూడగానే మాయమైపోయాయి. సీత, సీత, తను నా కూతురే సీత. తను నా కూతురేనని చెమర్చిన నా కళ్ళే సాక్ష్యం చెప్తున్నాయి. ఆ స్పర్శలోని మధురానుభూతి చెప్తోంది. ఇక లేదు అనుకున్న నా బిడ్డ నాకు దక్కింది అన్న ఆనందం నేను అసలు మాటల్లో వర్ణించలేను సీత. సీత, ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను? రుణం తీరిపోయిందనుకున్న మీ బిడ్డ మిమ్మల్ని చేరింది. తల్లి బిడ్డల్ని కలిపిన పుణ్యాన్ని ఆ భగవంతుడే నాకిచ్చాడు. మీరు మాత్రం ఈకనైనా పగని మర్చిపోయి మీ కూతురుతో ప్రేమగా మెలగండి. ద్వేషాన్ని వదిలి ఇన్నాళ్ళు దూరం చేసుకున్న సంతోషాన్ని తిరిగి పొందండి. తొందరలోనే నా భర్త మిమ్మల్ని ఊరి జనం ముందు తల్లిగా అంగీకరించే రోజు కూడా వస్తుందని ఆశిస్తున్నాను. వెళ్ళొస్తాను శకుంతలాదేవి గారు. మంజుల, వెళ్ళొస్తాను. వదినా, వద్దమ్మా, ఇక ఆ పిలుపు మర్చిపో. ఇక నుంచి నీ నోటి నుంచి
అమ్మ అనే పిలుపు మాత్రమే రావాలి. నీకిప్పట్నుంచి అన్నా వదిలిన సంబంధం నామమాత్రంగా ఉంటుందంతే. అమ్మతో బంధం మాత్రమే శాశ్వతం. అది మాత్రమే మనసులో పెట్టుకుని మసులుకో. వస్తాను. చాలా మంచి పని చేసావు సీత. నేను చేయలేని పని నువ్వు చేసావు. నేను చేస్తే మీరు చేసినట్టే కదండి. కావచ్చు సీత, కానీ మంజుల బాగోగులు నేను చూసుకున్నా కూడా కన్న తల్లి శకుంతలాదేవి అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. బిడ్డని కన్న తల్లి దగ్గర చేర్చలేకపోయాను. నువ్వు మాత్రం తల్లి కూతుర్ల బంధాన్ని కలిపి గొప్ప పని చేశావు. నువ్వు ఇంత చేసినా శకుంతలాదేవి కోరిక ప్రకారం తనని తల్లిగా అంగీకరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను సీత. అసలు ఆ సంగతి మనసులో పెట్టుకొని మీరు బాధపడొద్దండి. మీ నాన్నగారి పరువు, కుటుంబం గౌరవం కాపాడటానికి జైలుకు వెళ్ళొచ్చిన గొప్ప మనిషి మీరు. మనం ఊహించని రీతిలో తల్లి కూతుళ్ళు కలిశారు. మన సమస్యలు కూడా తొందరలోనే సర్దుకుంటాయి. మీరు ప్రశాంతంగా ఉండండి. చిట్టి, చిట్టి, వస్తున్నా అక్క. ఏంటక్క? కొత్తగా పెళ్ళైన కోడలు ఇంటి దీపం వెలిగించడం ఆచారం. నీ చేతులతో దీపం వెలిగించు. ఏమని దండం పెట్టుకోమంటావక్క? కనీసం ఉన్న ఇల్లైనా పోకుండా కాపాడమని దండం పెట్టుకోమంటావా? అవే మాటలు దాక్షాయిని. నిజం నిష్ఠూరంగానే ఉంటుందక్క. నా మాట నీకు కటువుగానే ఉంటుంది. కాని చిట్టి పెళ్లి కాక ముందు నుంచి మనతో పాటు కలిసుంటూ మనం పడుతున్న అరిష్టం, ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ చూస్తూనే వచ్చింది. కొత్త కోడలు దండం పెట్టుకుని మంచి కోరడానికి ఇంకేం మిగిలిందక్కా? పెళ్ళయి మెట్టినింట్లో అడుగుపెట్టే ఆడపిల్ల దీపం వెలిగించేది పోయిన ఆస్తి తీసుకురావాలనో, ఉన్న ఇల్లు పోకుండా ఉండాలనో కాదు. తను కోడలుగా అడుగుపెట్టిన ఇంటిని, గౌరవాన్ని కాపాడతానని. ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా అసహనానికి లోను కాకుండా కుటుంబం అంతటితో మంచి చెడులలో తోడుంటానని దేవుడు ముందు ప్రమాణం చేయడం. అంతేకా సీత, తన వల్ల తనొచ్చిన కుటుంబంలో వెలుగులు నిండుతాయే తప్ప చీకటి రానివ్వనని ప్రమాణం చేయటం కూడా. చూడమ్మా చిట్టి, నేను దాక్షాయిని సరస్వతి ముగ్గురం కూడా చిన్న చిన్న మాట పట్టింపులే తప్ప తోడికోడలుగా కలిసే ఉన్నాం. అలాగే ఇప్పుడు నువ్వు మాలో చేరావు. మగవాళ్లు ఎంత పాకులాడినా తోడికోడళ్ళు కలిసుండటం మీద, ఇంట్లో ఆడవాళ్ల సహనం మీద మాత్రమే కుటుంబం గౌరవం నిలబడుతుంది. ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉంటుంది. రా, వచ్చి దీపం వెలిగించు. అసలే చీకట్లో ఉన్న మా బతుకులకి జీవితాన్నిచ్చి వెలుగునిచ్చావు. ఇప్పుడు నా చెల్లితో దీపం వెలిగించి మీలో ఒకదానిగా చేసుకుంటున్నారు. మాకు అయినోళ్ళు లేకుండా చేసి ఆ దేవుడు అన్యాయం చేసిండు అనుకున్నా గాని ఆ దేవుడే అయినోళ్ళు లెక్క మా పక్కుంటాడని అనుకోలేదు చెల్లె, అనుకోలేదు.